ఇంటింటికి సుక్కా ముక్క, ఇంటింటికి సుక్కా ముక్క, ఇంటికి 1000 నుంచి 2000 అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్. ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు. రేపు 4236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు. ఇక చూడాలి, ఇక ఇక అయిపోయింది, ఇక సుక్కా ముక్క. ఇక ఒక్కొక్క డంపులు చేసి ఉన్నాయి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు నెంబర్ సర్పంచ్ ఇండ్లలో డంపులు చేసి ఉన్నాయి. ఇప్పుడు మందు కానీ అవి లిక్కరు అవంతా కూడా అదంతా. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని తాపత్రయపడుతున్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం, మాంసం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని ఊరికి రప్పించి ఓటు వేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు స్పెషల్ గిఫ్ట్లు సైతం ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మొదటి విడతగా రాష్ట్రంలో 4236 గ్రామాల్లో రేపు సర్పంచ్ వార్డు నెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఎన్నికలు జరుగుతూ ఉంటే మొత్తం ఎక్కడికక్కడ కూడా చూడాలి. ఇప్పుడు ఇవాళ రాత్రికి ఇక పొల్లు ఉంటుంది. ఇక గ్రామాలంతా కూడా ఇక నిశాలో మునిగిపోతాయి అనుకోరాదు. ఇక నిశాలో మునిగిపోతాయి. ఎందుకు అంటే ఇక రేపు ఎలక్షన్స్ కదా. ఓటుకు 1000 నుంచి 2000. ఇక చూడాలి, ఓటుకి 1000 నుంచి 2000 పంచుతున్నారంటే పైసలు పంచడమే ఫస్ట్ నేరం. ఇప్పుడు వాడు 2000 ఇచ్చినాడు ఉత్తరే ఊకుంటాడు. నువ్వు రేపే ఆడికి పో పనికని, ఏమైనా పనికి ఓ రేషన్ కార్డు కావాలి అని, లేకపోతే ఒక పెన్షన్ కావాలి, ఎంత ఇస్తావు చెప్పు అంటాడు. నువ్వు ఆ తెల్ల ముఖం వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు పైసలు తీసుకుంటే నీకు ఎందుకు ఇవ్వాలరా అని చెప్పేసి గట్టిగా నిలదీయాలంటే నువ్వు ఫస్ట్ పైసలు తీసుకోవద్దు. వాడు ఇచ్చేటువంటి పైసలు నువ్వు తీసుకోవద్దు. నువ్వు ఈ పని ఎందుకు చేయలేదురా పై, నీకు ఓటేసిన కదా, ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా వార్డులో ఈ లైట్ ఎందుకు వెలగట్లేదు, నీళ్ళు ఎందుకు రావట్లేదు, ఈ మోర్ ఎందుకు సాపు చేయలేదని నువ్వు గట్టిగా అడగాలంటే రేపు వాళ్ళు ఇచ్చేటువంటి పైసలు నువ్వు తీసుకోవద్దు. ముందుగా నీకు అవకాశం ఉంటుంది, నువ్వు అడిగేదానికి ఒక హక్కు ఉంటుంది. ఇక నువ్వు వాడు ఇచ్చినటువంటి 1000 జేబులో పెట్టుకొని రేపు ఎందుకు నాకు రేషన్ కార్డు రాలేదంటే వాడు ముఖంగానే చెప్తాడు, నువ్వు ఉత్తగా వేసినావా అమ్మ, నాకేమైనా ఓటు 1000 ఇచ్చేసినావు అంటున్నాడు. కాబట్టి మీరు పైసలు తీసుకోకూర్రి. ఫస్ట్ ఇచ్చేదానికి వచ్చినటువంటి వ్యక్తులు చెట్టు కట్టేది. రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకాడడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్టులు పంపుతున్నారు. కొందరు చికెన్ మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2000 వరకు పంచబోతున్నట్టు ప్రచారం కొనసాగుతుంది. చూడలిగా ముక్క అండ్ సుక్క, దాని తర్వాత ముక్క ఉంటుంది, సుక్క ఉంటుంది, నోటు కూడా ఉంటుంది. ఇదంతా కూడా దేనికోసం? ఓటు కోసం. తెలంగాణలో 4236 గ్రామాల్లో రేపు సర్పంచ్ వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్కు ముందు రోజు నుంచి చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. నేను నిన్న కూడా ఒక మాట చెప్పిన. ఏం మాట చెప్పినా, నేను ఆడికి పోతే, ఊళ్ళోకి పోతే ఆల్రెడీ దీనికోసం ఏది కోడి కొత్తిమీర, నిన్న కూడా ఇదే ముచ్చట చెప్పిన. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ ఒకరోజు కాదు, అది 3-4 రోజుల కానీ నడుస్తూ ఉన్నది. చికెన్ తోటి ఈ చికెన్ కొట్టుడు గిట్టుడు కాదు, ఇక డైరెక్ట్గా అది లైవ్ కోడే పంపుతున్నారు వాడు ఇంటికి. అట్లా నడుస్తూ ఉన్నది ఊళ్ళల్లో, లైవ్ కోడే. సో అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్టు టాక్ ఉందట. ఏది చికెన్ ఇట్లా కొట్టేదానికి. అభ్యర్థుల మనుషులు ఉదయాన్నే ఇంటింటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్ను కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు 1000 పంపిణీ చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లో 2000 వరకు కూడా పంపిణీ చేయబోతా ఉన్నారట. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు టాక్ ఉంది. మంచిగా ఇంకొక 20 రోజులు ఉంటే మంచుకుంటారు. ఇంకొక 20 రోజులు ఉంటే వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా, రోజు చికెన్ వస్తే మంచుకుంటారు. ఇంకొక 20 రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఈ తొందర అయిపోయినట్టు కనబడుతుంది నాకు కూడా. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల గ్యాప్ కనుక ఉన్నట్టు అవుతుంటే ఎన్నికలకు, ఇక వాడిని పిప్పి చేస్తారు వాళ్ళు. ఇక వాడు అక్కడ కూడా రాడు. వాడిగా ఎవడు అభ్యర్థికి నిలబడ్డాడు ఉంటాడు చూసినవా. ఇది నోటిఫికేషన్ వచ్చినాక 10-15 రోజులలోనే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత బతికిపోయింది. కానీ ఒక 2 నెలల టైం కనుక ఇచ్చి చూడాలి. వాడు ఉన్నది అమ్ముకోవాలిగా. వాడు చికెన్ తినకపోతే మనకి మటన్ కూడా పంపుతాడట. అసలు సౌకర్యం ఎవరు ఇంట్లో కూడా చేరుకోవచ్చు, వాళ్ళ అయ్యావా కూడా చేరుకోవచ్చు. మనకి ఓటు ఉంటే ఇప్పుడు గతమేగా.
వాడికి ఏం తింటావు చెప్పురా నువ్వు వానికి వానికి ఇప్పుడు వాడు దాన్ని ఏమంటారు దాన్ని చిన్న కోటరు అది ఓసి తాగేటోడు కూడా వాడు ఓసి కోటరు తాగేటోడు కూడా వాడు పెద్ద మంది 3000 5000 మంది అంటాడు వాడు గద్దాగుతాను నేను అంటాడు వాడు ఇప్పుడు తప్పదు మరి వానికి ఆయన వాడు గుడంబ తాగేటోడు కూడా ఇప్పుడు వానికి పెద్ద మంది ఇవ్వాలి వానికి తప్పది నేను ఎప్పుడో పని చేసినా కదా అంటాడు వాడు అవసరమైతే గద్దాగుతాను గిద్ద తాగుతా అంటాడు వాడు తెచ్చేయాలి వాడికి తప్పదు కదా ఇప్పుడు వాడి దగ్గర ఉన్నది ఓటు వారికి ఆ ఓటును వీని డబ్బాలు వేయించుకోవాలి కాబట్టి వాడు ఏమని చెప్తాడు అయితే వలసపోయినటువంటి ఓటర్లు ఉంటారు హైదరాబాద్కి ఇట్లా బతికొచ్చేటోళ్ళకి పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు కార్లు ఇతర వెహికల్స్ను కూడా అరేంజ్ చేస్తున్నారట కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది ఏదేమైనా ఎలక్షన్ వేళ గ్రామాల్లో అడావిడి మాత్రం మామూలు లేదు పోరిగా మామూలు లేదు మరి ఈ గ్రామ పంచాయతీల సర్పంచ్లకి ఇప్పటికే బిల్లులు రాక ఒక దిక్కు కొంతమంది చచ్చిపోయిండ్రు బిల్లులు వస్తలేవనేమో ఇక్కడ అసెంబ్లీ దగ్గర ధర్నాలు చేసిన సెక్రటరియట్ దగ్గర వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికి కూడా గ్రామాలకు రావాల్సినటువంటి గ్రామాల్లో పనిచేసినటువంటి బిల్లులు చాలామందికి రాలేదు చాలామంది కొన్ని వేల కోట్లు పేరుకోపోయినాయి మీరు సర్పంచ్గా పోటీ చేసిన బాగానే ఉంది సో గౌరవం కోసం చేస్తే అదేం కాదు కానీ మీరు పైసలు ఖర్చు పెట్టుకొని ఎంత చేస్తే రేపటికల్లా మనకు ఒక సంబంధించినటువంటి సర్పంచ్ అయితే ఉన్నీళ్ళు కూడా అమ్ముకొని ఇప్పుడు ఆ సర్పంచ్ ఏం చేస్తుందంటే గ్రామ పంచాయతీ ఆమె గ్రామ పంచాయతీలో కుర్చీలో కూకున్నటువంటి ఆ సర్పంచ్ అదే గ్రామ పంచాయతీ ముంగట ఒక పూరి గుడి చేసుకుని ఆమె నివసిస్తూ ఉంది అలా అది గవర్నమెంట్ స్థలంలో ఆ విధంగా ఉన్నది ఆమె పరిస్థితి సర్పంచ్గా పోటీ చేస్తే ఓహో ఆహా అని చెప్పేసి ఏదో మనకి ఏదో కొమ్ములు పెరుగుతాయి లేకపోతే గౌరవం పెరుగుతుంది ఇంకేదో వస్తుందంటే ఇక పొరపాటు అది మనకు కావాల్సింది కొన్ని రకాలైనటువంటి మనం ఆ ఊరికి సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉండాలా సో ఆ విధంగానే ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇలా నువ్వు ఉన్నటువంటి ఒక అరెకరమో ఎకరాన్నో ఉండి అది అమ్ముకున్నట్టు అయితే ఉంటే రేపు నీ ఫ్యూచర్ నీ పరిస్థితి ఏంటిది దయచేసి ఒకసారి కూడా మనం కూడా ఆలోచించాలా ఈ పైసలు ముక్క చుక్క ఈ ఉన్నటువంటి పైసలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కొంత పక్కన పెట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయరు దయచేసి ఇది కాదు కదా మనకు కావాల్సింది ఈ ముక్క సుక్క వాడు ఇచ్చేటువంటి 500 రూపాయలు ఇస్తే నీకు అంత కొట్టేది ఉంటే ఈ ఉన్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్లో నీకు రోజుకు ఒక 50 పైసలు అంటే ఆటను కూడా కాదు నీ విలువ నీకు ఉన్నటువంటి ఓటుకు ఉన్నటువంటి విలువ 50 పైసలు అంటే ఆటను కూడా కాదు వాడు ఇచ్చేటువంటి 500 దేనికి సరిపోతాయి ఇలా తాగుతావు కావచ్చు ఒక పూట తింటావు కావచ్చు అంతకంటే మీకు ఏమీ లేదు చేసేది గదొకటి మాత్రమే